హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈ రోజు అయితే అంటే వరలక్ష్మి వ్రతం కదా, అందుకని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది మేము ఎలా జరుపుకుంటామో ఒకసారి చూడండి మీరు కూడా. హలో గాయ్స్, ఈరోజు అయితే మేము అమ్మవారికి ఇలా రెడీ చేశాను అనమాట. అంటే నేను ఈ మొత్తం డెకరేషన్ అనేది అమ్మవారికి రెడీ చేయడం అనమాట. మొత్తం నిన్ననే అంటే థర్స్డే రోజే నేను రెడీ చేశాను. ఇంకా తర్వాత ఫ్లవర్స్ అన్నీ కలిపి అయితే ఈరోజు మార్నింగ్ పెట్టామన్నమాట. సో చూడండి, చాలా సింపుల్గా రెడీ చేస్తాం, బట్ స్టిల్ చాలా బాగా లుక్ వచ్చింది గైస్. ఇంకా ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, ఇది ఆల్రెడీ కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే మనం కలుషం అయితే పెడుతున్నాం, కలుషానికి ప్రిపరేషన్స్. సో ఇవి ఎన్ని వేయాలి? 9 వేయాలంట. ఇక్కడ మనకు అన్నీ కనిపిస్తుంది కదా. ఓకే, 1 2 3 4 అండ్ దెన్ ఇంకా 4 ఇది బాలే 5 1 2 గ్యాస్. ఇట్లా అయితే అమ్మవారికి రెడీ చేసినాం. ఇంకా కింద అలా అయితే వేసేసినాం, ఒక టేబుల్ వేసేసిన తర్వాత. అండ్ ఇప్పుడు కలుషం అయితే మనం చేసుకోవాలి. వచ్చేసి గణేశుడు పూజ చేసిన తర్వాత, కలశం పూజ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ అమ్మవారి పూజ అయితే చేస్తామన్నమాట. సో చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎవ్రీ టైం ఇలానే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ తోటి పెడుతుండే. ఇంకొకటి ఏంటి అంటే కలర్స్ తోటి కూడా వేస్తుండే మనము. బట్ ఏంటి అంటే ఈసారి కలర్స్ అయితే పోతుంది కదా, అంటే మనం ఇక్కడక్కడ వెళ్ళేటప్పుడు అండ్ ఫ్యాన్ వేసినప్పుడు కూడా పోతుంది అని చెప్పేసి ఇంకా ఇలా ఇది జస్ట్ ఏంటి అంటే ఒక ప్లాస్టిక్ టైప్ అనమాట. సో డెకరేటివ్ ఐటమ్స్లో మీకు దొరుకుతుంది ఈజీగా. సో అలా అయితే ఇక్కడ చేసేసాము. మమ్మీ పూజ ఎట్లయింది మమ్మీ ఈరోజు? చాలా బాగుందా? ఎంతసేపు చేసినావు మమ్మీ? 2 hours. అంతా మొత్తం నువ్వే చేసినావు కదా మమ్మీ? నేను కూడా హెల్ప్ చేసిన. సో నేను మా మమ్మీ ఇద్దరం కలిసి అయితే చేసినాము. అవునవును. అండ్ మా మమ్మీ అయితే ఇలా రెడీ అయిందనమాట. అండ్ సారీ చూడొచ్చు. ఇంకా పూజ అయితే మేము ఈ ల్యాప్టాప్ పెట్టేసి పూజ అయితే మొత్తం చేసేసాం అనమాట. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అయితే మనము ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా మేము కూడా చాలా ఎర్లీ మార్నింగ్ నుంచే పూజ అనేది అంత అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అదంతా స్టార్ట్ చేసాం అనమాట. ఇంకొకటి, నేను నిన్న నైట్ ఆల్రెడీ చూసారు కదా మీరు, నైట్ 11:30 12 o'clock ఆ టైంలో ఇంటి ముందు డెకరేషన్ అనేది ముగ్గులు అవన్నీ వేసాం కదా, అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ శారీ డ్రేపింగ్ అండ్ జ్యువెలరీ ఫేస్ అది మొత్తం పెట్టింది మాత్రం నిన్న నైటే మొత్తం పెట్టేసాం అనమాట. మనం అమ్మవారికి డెకరేషన్ అనేది జస్ట్ ఇయర్ రింగ్స్ అది మొత్తం ఈరోజు మార్నింగ్ పెట్టినాం అనమాట. ఇంకా అలా సైడ్స్కి కొన్ని ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేస్తాము. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బనానా లీవ్స్ ఉంటాయి కదా, సో సింపుల్గా అయితే డెకరేట్ చేసేస్తాం అనమాట. ఇంకా ఈరోజు పూజలో అయితే అమ్మవారికి పట్టు శారీ సేమ్ ఇది వచ్చేసి మీకు లావెండర్ టైప్ ఉంది అనమాట. లావెండర్ అండ్ కాపర్ గోల్డ్. ఇంకా సో ఇట్లా అయితే అయింది. మా మమ్మీ కూడా కొంచెం బిజీగా ఉంది మార్నింగ్ నుంచి ప్రసాదం అవన్నీ చేయడంలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా కొంచెం వీడియోస్ అయితే క్లిప్ తీస్తుంటాను. డిఫరెంట్ ప్రసాదాలు నాకు కూడా తెలుసు ఈరోజు తింటారని. ఎందుకంటే ఈరోజు మనకు వచ్చే స్వీట్స్, పులిహోర ఇంకా ఏమేమో వస్తాయి కదా డిఫరెంట్ అవన్నీ ఈరోజే చేస్తారు.
ఫ్లవర్ డెకరేషన్ అయితే మనం చేయాలన్నమాట. సో కొంచెం ఫ్రంట్ పురుగు అనుకున్నా పురుగు ఫ్రంట్ అయితే డెకరేషన్ అయితే చేయాలి ఇప్పుడు మనము. సో అందుకని చెప్పేసి ఇంకా ఎంట్రన్స్ కూడా కొంచెం ఫ్లవర్స్తో అయితే బాగుంటుంది కదా అని వచ్చేసి మనం ఏదైతే ఉందో అమ్మవారికి అటు సైడ్ అయితే పెడదాం. ఇప్పుడు చాలా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అసలు ఫ్లవర్స్ అయితే. ప్లస్ ఇప్పటికెళ్ళో ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వేసుకున్నాం. ఇట్లా ఉంటుంది అనమాట మన ఇంట్లో. ఇట్లా పూజలు అయినప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే. నేను శ్రావణి ఫుల్ మిస్సింగ్ ఇక్కడ. అందులో పురుగు వచ్చింది అనుకో, అలా పురుగు వచ్చింది అనుకో, ఇది ఇట్లా ఎగిరేసి వెళ్ళిపోతాం. పెట్టేస్తాం. ఇప్పుడైతే అట్లా వెళ్ళేసి వస్తా. ఇది పెట్టేసి వస్తా. అమ్మ ఇస్తున్నావు అమ్మ నాకు కూడా. ఫస్ట్ నీకు ఇస్తున్నా. ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత ఇంట్లోకి అందరు తర్వాత. సరే గాయస్ ఇప్పుడైతే తీసుకుందాం. ఓకే ఇవన్నీ గాయస్. సో ఇప్పుడైతే సూపర్ ఇన్ని వెరైటీస్ ఈరోజు. మమ్మీ ఏమేమి చేసినావు మమ్మీ చెప్పు. స్వీట్ చేసిన, పులిహోర చేసిన, హల్వా చేసిన. ఇదేంటి ఇది? ఇది బూరెలు. బూరెలు ఓకే. వచ్చేసి బాదాం కాజు అండ్ అగైన్ ఇది శనగలు, బ్యాంగిల్స్. లక్ష్మీదేవతకి ఇష్టం కాబట్టి ఓకే డ్రై ఫ్రూట్స్ అండ్ అట్టిపండు అండ్ వన్ క్లాత్, ఇంకొకటి పసుపు కుంకుమ గైస్. సో ఇట్లా ఉందన్నమాట. మా ఇంట్లో వాళ్ళు లక్ష్మీ వ్రతంకి ఇలా చేస్తారు. అవునా మమ్మీ? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మమ్మీ పొద్దున్న నుంచి? ఫుల్ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్. పండుగే సరిపోతుంది ఎంజాయ్. ఫుల్గా ఉంటుంది అందులోనే. ఇట్లా ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఇట్లా చేస్తారు. ఇంకేం మనం స్టార్ట్ చేద్దాం, ఇంకా మనం తిందాం.
సూపర్ చేసుకున్నాం. ఎట్లా అయింది పొద్దున్న నుంచి, ఎలా చేసుకున్నారు? హడావిడి హడావిడి. ఎప్పుడు లేచారు మార్నింగ్? 5:30. అమ్మ అంటే మీరు ఎప్పుడు లేచారు అంటే? నేను 3:30 లేచా. 3:30కి లేచారు. రమణి వాళ్ళ ఇంటికి రమణి వాళ్ళకి రారా అయిపోయి అక్కడ చెప్పండి. ఎప్పుడు వచ్చినా మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? వరలక్ష్మి వ్రతం కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు? అండ్ అది చెప్పండి. మేము 15 years నుంచి చేసుకుంటున్నాం. నైస్. ఓకే, ఈరోజు మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మొత్తం? మార్నింగ్ ఇంకా అందరి దగ్గరికి తాంబూలాలకి మార్నింగ్ నుంచి ఇంకా తిరగడమే ఉందండి. ఇప్పటికి ఇంకా అయిపోలేదు. అవునా? అయితే ఇప్పుడే మీ దగ్గరకు వచ్చాం. థ్యాంక్ యూ. అంటే మీరు లాస్ట్ వారం ఇద్దాం అనుకున్నారు. పండుగ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో కూడా ప్లస్ ఎట్లా అయితే అయిపోతుంది. ఇంకా చాలా మంది, ఇంకా చాలామంది గెస్ట్ అయితే రావాలన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళతో కూడా కొంచెం వీడియో తీసేద్దాం. ఇప్పుడెప్పుడు కొంచెం వీడియోసే పోస్ట్ చేస్తాం మనం, బట్ ఇప్పుడైతే కొంచెం ఫుల్గా వీడియోస్ పెడుతున్నాం. గాయ్స్ ఇప్పుడైతే పెద్దమ్మ ఇంటికి పోతున్నాం అనమాట. బాబాయ్ బండి తీసుకొని వచ్చింది. బాబాయ్ ఈ బండి తీసుకొచ్చినావా? 3 మోడళ్ళల్లో ఒకటేమో 69, ఒకటేమో 48, ఇంకొకటేమో ఇట్లా ఇంపార్టెంట్ డే టైంలో ఏం కనిపిస్తలేదు చీకట్లో. కనిపిస్తలేదు అంటే కనిపిస్తలేదు. గాయ్స్ ఇప్పుడైతే మేము పెద్దమ్మ ఇంటికి పోతున్నాం గాయ్స్. ఎంత స్కై బ్లూ కలర్ మంచిగా వస్తుంది. ఏంటిది? కారును గుర్తుంచుకోరామక. గాయ్స్ ఇప్పుడైతే మనం డొమినోస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే 3 AM వరకు ఓపెన్ ఉంటుందంట. ఏమంటున్నావు? అలా ఒకటేంటి? సరే ఇంత పెద్ద ముద్దు పెట్టింది పెద్దమ్మ. అదొక 20-30 minutes పడుతుంది. ఇష్టం కదా ఇక్కడ పెద్ద పోయిందే కదా.
ఫ్రై ఎంతనో చెప్పారు. ఇంకా చెప్పులకి ఇంటికి బెటర్ చెప్పాలంటే. ఇంకా మా డాడీకి తెలియకుండా అయితే ఇట్లా వచ్చేసినాం. ఐస్ క్రీమ్ అయితే మంచిగా ఏంది అదే కదా మేము ఎవరు హ్యాపీ దట్ 500 సబ్స్క్రైబర్స్ మనం ఫైనల్లీ రీచ్ అయిపోయామా. 11:30 ఏమంటారు ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా అందరి ఇంటికి పోయేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా అక్కడనే బుట్టు పెట్టేసారు అందరూ. సేమ్ అదే లుక్ కాకుండా డ్రెస్ చేంజ్ చేస్తుంది. అంత శారీ కట్టుకున్నాను. మీరు ముందు వీడియో చూసుకుంటుంది. నెక్స్ట్ డే వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను. రెండు పిజ్జా అయితే తీసుకొచ్చినాం. వచ్చిన పోయి లాక్ వేసేసి వస్తున్నాం. చాలా ఇంకా పోదాం. ఫస్ట్ టైం ఇంత నైట్ అయితే చెప్పకుండా పోయేసి వచ్చినాం. ఈ వీడియో తర్వాత చూసినప్పుడు ఉంటుంది ఇక మాకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.